మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శుభం. శ్రావణి గారు. హాయ్ శ్రావణజీ. సినిమా చూసిన తర్వాత బ్యాటరీలు చూస్తుంటే మీరు గుర్తొస్తున్నారు. ఒక థియేటర్కి వెళ్ళాం, చిన్న పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చి బ్యాటరీస్ అని అంటున్నారు. ఫారినర్స్ కి ఎన్ఆర్ఎస్ కి డిఫరెన్సియేషన్ ఏంటి? ఎన్ఆర్ఐ మీన్స్ నాన్ రెసిడెంట్ ఇండియా. నేను వచ్చి ఫారినర్ కింద ఎందుకు వస్తానంటే ఐఎమ్ ఎ ఫారినర్. ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ yet. మీ తెలుగు మీ ఇంగ్లీష్ అసలు సంబంధమే లేదు తెలుసా? అమ్మ నాన్న చెప్పారనమాట, తెలుగులో మాట్లాడకపోతే దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో పెట్టించేస్తామని చెప్పారు. 2 months DPS లో పెట్టించారు. ఇక్కడ ఆ టీచర్లు కొట్టడాలు ఇవన్నీ చూసా మేము తెలుగులో మాట్లాడుతూ వదిలే. ప్రతి ఒక్కరికి మీ క్యారెక్టర్ కనెక్ట్ అయి ఉంటుంది అండ్ నచ్చి ఉంటుంది. సినిమాలో నా పేరు గాయత్రి, అమ్మగారి పేరు కూడా గాయత్రినే. సో అమ్మ పేరుకున్న క్యారెక్టర్ కి లైక్ ఇంత లవ్ వస్తుందంటే, ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నో వర్డ్స్, ఐఎమ్ సో హ్యాపీ. ట్రూలీ ట్రస్ట్ అండి. పాపం ఎన్నో న్యూస్లన్నీ వస్తుంటాయి యూట్యూబ్ లో, వాటిలో ఇండియాలో, దిస్ ఇస్ హ్యాపెనింగ్, విమెన్ కి సేఫ్టీ అనేసి. ఎన్నో సార్లు మై మామ్ హ్యాస్ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్. ఇప్పుడు నాకు వచ్చే క్వశ్చన్స్ కంటే మా అమ్మ నాన్నకి ఎక్కువ వస్తాయి, రైట్? రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, ఏం చేస్తుంది మీ అమ్మాయి, ఏంటి అది ఇది అని. అనంత గారు ఇస్ అమేజింగ్ అండి. అందరికి తెలిసిన విషయమే, షీఈ్ అన్ ఇన్క్రెడిబుల్ ఉమెన్. అండ్ వాట్ ఐ లవ్ ఇస్ అండి, బికాస్ ఆఫ్ దిస్ ఉమెన్ ఒక న్యూ ఏజ్ తెలుగు సినిమా అన్నది స్టార్ట్ అయింది. ఐ ఫీల్ ఒక కొత్త వేవ్ స్టార్ట్ అవుతుంది బికాస్ ఈ మేకింగ్ డిఫరెంట్ అండి. అండ్ ట్రావెలింగ్ విత్ హర్ వాజ్ అమేజింగ్. సో పేరింగ్ ఎట్లా అనిపించింది గవిరెడ్డి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్? సంథింగ్ అమేజింగ్ అండి. సో గవిరెడ్డి గారు నేను ఫస్ట్ టైం కలుస్తున్నాం, సినిమా కోసం అనేసి కలిసాము. అయితే ఆయన నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూసారనమాట, లైక్ మన ఇంటి పిల్ల అని ఒక ఫీలింగ్ తో ఉండేవాళ్ళు అనమాట. సరే, మా కోసం మరి ఒక పాట పాడేస్తారా తెలుగులో? ఇది డెడికేటెడ్ టు యూ సువర్ణ గారు. అందంగా లేనా అస్సలేం బాలేనా, నీడు జోడు కాననా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే శుభం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఎస్పెషల్లీ అందులో చాలా క్యారెక్టర్స్ మనకు బాగా నచ్చాయి, బట్ ఒక క్యారెక్టర్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందండి, ఫర్ ఎవర్. ఇంట్లో బ్యాటరీలు ఎప్పుడు కనిపించినా ఆవిడ గుర్తొస్తుంది అనమాట. చాలా మంది ఫీమేల్స్ కనెక్ట్ అయ్యారు కదా. ఫస్ట్ డెబ్యూ ఫిలిం, కానీ చాలా చక్కగా చేసింది. ఎంతో మంది హార్ట్స్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. ఈజ్ నన్ అదర్ దాన్ శ్రావణి గారు. అస్సలు లేట్ చేయొద్దు. సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆవిడ మాటలో తెలిసేసుకుందాం. హాయ్ శ్రావణజీ. సినిమా చూసిన తర్వాత బ్యాటరీలు చూస్తుంటే మీరు గుర్తొస్తున్నారు. awesome అండి, మేక్స్ మీ హ్యాపీ. ఒక థియేటర్కి వెళ్ళాం, థియేటర్ విజిట్స్ కి ప్రమోషన్స్ కోసం అనేసి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చి బ్యాటరీస్ అని అంటున్నారు. మేక్స్ మీ సో హ్యాపీ. అవును కదా. నేను ఫస్ట్ మిమ్మల్ని ఏమన్నాను, #చంద్రముఖి2. మీరు చంద్రముఖి2 హ్యాష్ తీసుకుంటారు జ్యోతిక గారి తర్వాత అంటే ఓకే తీసేసుకోండి. నేను ఒక చిన్న షార్ట్ లోనే, అంటే మెడ కొంచెం ఇలా పెట్టి చూపించే ఆ ఒక్క లుక్కే మేము అంత ఫిదా అయిపోయాము. బట్ త్రూ అవుట్ క్యారెక్టరైజేషన్, ఎంతో మంది ఫీమేల్స్ మీలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు హోమ్స్ లో ఉండుంటారు. ప్రతి ఒక్కరికి మీ క్యారెక్టర్ కనెక్ట్ అయి ఉంటుంది అండ్ నచ్చి ఉంటుంది. నాకు తెలిసి, అంటే నేను ఇన్ని క్యారెక్టర్స్ లో ఉండగా మిమ్మల్ని పిలిచి సోలోగా ఇంట్రో చేస్తున్నా అన్నా కూడా ఫస్ట్ డెబ్యూ ఫిలిం లో ఎక్కడా లేదండి శ్రావణి గారు. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. చాలా మంది కూడా మీకు అదే ఇవ్వటం జరుగుతుంది. మీ ఇన్స్టా స్టోరీస్ లో కూడా రోజుకొకటి ఏదో పెడుతూ ఉన్నారు, వాళ్ళు ట్యాగ్ చేసేవి. సో ఫీల్ వెరీ హ్యాపీ. సో సే సంథింగ్. రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్లీ అందరు ఆడియన్సెస్ వచ్చి మీరు అన్నట్టు ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి నన్ను నేను చూసుకున్నానమ్మా అని చెప్తున్నారనమాట థియేటర్లో. అండ్ మీన్స్ సో మచ్ టు మీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా అమ్మగారి పేరు కూడా గాయత్రినే. సినిమాలో నా పేరు గాయత్రి, అమ్మగారి పేరు కూడా గాయత్రినే. సో అమ్మ పేరుకున్న క్యారెక్టర్ కి లైక్ ఇంత లవ్ వస్తుందంటే, ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నో వర్డ్స్, ఐఎమ్ సో హ్యాపీ. నేను రీసెంట్ గా మన గవిరెడ్డి శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేశాను. తను ఏంటంటే త్రూ అవుట్ ఎక్కడో ఒక చోట గాయత్రి క్యారెక్టర్ ని తీసుకొస్తూ, అంటే మీ ఇద్దరిని కలిపి చేస్తే బాగుంటుంది ఇంటర్వ్యూస్ అనుకున్నాను, బట్ కుదరలేదు. తను ఏంటంటే
ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, తను అలా చేయడం వల్ల నా నుంచి కూడా ఇంకా యాక్టర్ బయటకు వచ్చారు. సో ఒక యాక్టర్ అలా ఎవరు చెప్పరండి, నేను బాగా చేశాను అని చెప్తాను. గాయత్రి క్యారెక్టర్ నాకు అంత సపోర్టివ్ గా ఉంది కాబట్టి నేను ఆల్ఫా క్యారెక్టర్ బాగా చేశాను అని చెప్పి చాలా అంటే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో పేరింగ్ ఎట్లా అనిపించింది గవిరెడ్డి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ సంథింగ్? అమేజింగ్ అండి. సో గవిరెడ్డి గారు నేను ఫస్ట్ టైం కలుస్తున్నాం, సినిమా కోసం అనేసి కలిసాము. అయితే ఆయన నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూసారనమాట. లైక్ మన ఇంటి పిల్ల అని ఒక ఫీలింగ్ తో ఉండేవాళ్ళు అనమాట. అండ్ చాలా ఆపోజిట్ అండి మేము. మా అప్బ్రింగింగ్ లైక్ యు నో దట్ నేను యుఎస్ లో పుట్టి పెరిగాను అండ్ సినిమాల కోసం అనేసి లాస్ట్ 2 years నుంచి ఇక్కడ ఉన్నా. సో గవిరెడ్డి గారిది నర్సీపట్నం, హిస్ బ్యాక్గ్రౌండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆయననే ఎఫర్ట్ తీసుకొని నా గురించి తెలుసుకోవటం కానీ ఎట్లొచ్చాను నా జర్నీ అన్నది. అండ్ అండి సంథింగ్ దట్ ఐ రియలీ అప్రిషియేట్, ఏ ఇంటర్వ్యూలో కానీ మీడియాతో కానీ ఆర్ పీపుల్, ఈవెన్ మామూలు పీపుల్ ఇంటరాక్షన్ జరిగేటప్పుడు కూడా హీ ఆల్వేస్ బ్రింగ్స్ మీ అప్ అండ్ సెజ్ శ్రావణి ఇట్లాగా యుఎస్ నుంచి వచ్చి చేస్తుంది, ఒక అమ్మాయిగా చేయటం చాలా, ఆయననే నాకు లైక్ చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఇట్స్ సో స్వీట్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. యా. అండ్ మేము పేరు కూడా బాగా లైక్ చేసాము, ఎంజాయ్ చేసాం. అంటే మాకు బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల గారు, బ్రహ్మానందం గారు, హేమ గారు, అది బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ పేరు కూడా సెట్ అవడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవడం కావచ్చు, అండ్ త్రూ అవుట్ 3 characters 3 differentiation. బట్ మీరు మెసేజ్ ఓరియంటెడ్ అయిపోయింది. చాలా మంది హౌస్ వైఫ్స్ మీ క్యారెక్టర్ గాయత్రి క్యారెక్టర్ లానే ఉంటారు, నోరు తెరిచి మాట్లాడరు, అయ్యో పప్ప మా ఆయన, అసలు ఆ ఇన్నోసెన్స్ చాలా బాగుంది. అసలు మేమైతే ఎంజాయ్ చేసాం బాగా. అంటే మీరు చూడడానికి ట్రెండింగ్ గా ఉంటారు అండ్ బట్ ఆ క్యారెక్టర్ చూసినప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేశారు అనిపించింది. సో షోలో మీరు ఆ రోజు లైవ్ లో చూస్తున్నప్పుడు ఎవ్రీబడి హ్యాస్ పీపుల్ రికగ్నైజ్ చేస్తున్నారు, ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఒక నవ్వు వస్తుంది, ఒక విజిల్ వస్తుంది కదా, దట్ మూమెంట్ వాట్ యు ఫెల్ట్? క్రేజీ అంటే అగైన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ప్రెప్ వర్క్ అండి గాయత్రి కోసమని. మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మామ్ వైజాగ్ నుంచి అనమాట. సో ఆవిడతో ఆవిడ మాట్లాడేటప్పుడు కొంచెం హై పిచ్ లో మాట్లాడతారు. సో గాయత్రి వాయిస్ కూడా నేను కొంచెం నా నార్మల్ టోన్ కంటే కొంచెం హై పిచ్ లో మాట్లాడడానికి ట్రై చేశాను. అండ్ నా యాస, వైజాగ్ యాస, దేసే మరి మరి అని అంటుంటారు, ఒక కంగారుగా, ఒక ఎక్సైట్మెంట్ తో మాట్లాడుతుంటారు. సో ఐ యాడెడ్ దోస్ థింగ్స్. అండ్ మై మదర్ పెరిగేటప్పుడు దో ఇన్ ద యుఎస్, అమ్మ కూడా ఎప్పుడు అలాంటి చీరలే కట్టుకునేది అనమాట. సో ఐ వుడ్ సీ హౌ గ్రేస్ఫుల్ షీ ఇస్, ఆ చీర కట్టుకుని ఉండటం అండ్ ఎవ్రీథింగ్. అండ్ బ్యాక్ స్టోరీ రాశాను, లైక్ నా ఓన్ బ్యాక్ స్టోరీ ఆఫ్ వెంకటేష్ గాయత్రి, ఎందుకు లవ్ లో పడ్డారు, ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఆల్ ఆఫ్ దాట్. అంటే మనం సినిమాలో చూడము, బట్ నా ఓన్ క్యారెక్టరైజేషన్ కోసం ఐ డిడ్ ఆల్ ఆఫ్ దాట్ వర్క్ అనమాట. రివర్స్ స్టోరీ టెక్నిక్ అనేసి దర్ ఇస్ వన్ యాక్టింగ్ టెక్నిక్ అనమాట. ఐ వర్క్డ్ ఆన్ దాట్. అండ్ గాయత్రి ఎలాంటి పాటలు వింటుంది అలాంటివన్నీ కూడా వినేదాన్ని, చూసేదాన్ని. సో దర్ ఇస్ అ మూవీ అండి, మోహన్ బాబు గారిది, రమ్యకృష్ణ గారిది. అందులో ఒక సాంగ్ వస్తుంది, కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన అనేసి. బ్యూటిఫుల్ సాంగ్ అది. సో అలాంటి రెఫరెన్సెస్ తీసుకొని గాయత్రిని బిల్డ్ చేశాను అనమాట. బాడీ లాంగ్వేజ్ కానీ, ద వే షీజ్, ఇంకా భర్తనే కదా సర్వస్వం. సో లైక్ ఐ ట్రై టు incorporate all of that. Yeah. అది బాగా కనిపించింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ చీర, ఆ లుక్, అది యాప్ట్. కాఫీ అడగంగానే తీసుకొచ్చే విధానం థియేటర్ లో నిజంగా ఫన్. కానీ ఎప్పుడైతే మా అమ్మగారు వచ్చారో అప్పుడు సీన్ రివర్స్. రేపు నెక్స్ట్ మనం ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా ఆడిషన్ కి వెళ్ళినా ఈ అమ్మాయి బోత్ చేయగలదు, అంటే ప్రామినెంట్ గా పాజిటివ్ ఆర్ నెగిటివ్ షేడ్స్ 2 బ్యాలెన్స్ చేయగలదు అనే ఐ కాంటాక్ట్ లోనే అర్థమైపోయింది చాలా మందికి. అండ్ మీకు మంచి ఎక్స్పోజర్ అయిందండి. మీ ఫ్రెండ్స్ ఎందుకు ఎలా షేర్ చేశారో నాకు తెలియదు, కానీ బిఫోర్ నేను ప్రమోషన్ అప్పుడు ఇంటర్వ్యూ చేశాను, ఆఫ్టర్ దట్ ఇప్పుడు పిలవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మీ ఐస్, మీ యాక్టింగ్, మీ పర్ఫార్మెన్స్. ఆబ్వియస్గా డైరెక్టర్ గారు ఛాన్స్ ఇచ్చిన, సమంత గారు ఎక్స్ప్లోర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా అలా చేయలేకపోతే తేలిపోతాం. రైట్. అండ్ 6 people ఉన్నారు,
yes కాంపిటీషన్ ఉండింది. మీ మార్క్ మీరు ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. yeah ఫస్ట్ షాట్ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ షాట్ ఏం చేశారు మీరు? నా ఇంట్రొడక్షన్ సీన్ అనమాట. ప్రెషర్ కుక్కర్ పూజ చేయటం దేవుడికి, కత్తిపీట మీద వంకాయలు కట్ చేయటం, ఈ షార్ట్స్ ఉండినాయి. అండ్ సెట్ మీద అందరూ భయపడ్డారనమాట, అయ్యో కత్తిపీట ఈ అమ్మాయికి అసలు కాన్సెప్ట్ అసలు తెలుసా లేదా అని. మేము లక్కీలీ అంటే చిన్నప్పుడు వెకేషన్స్ కి వచ్చేవాళ్ళం ఇండియాకి. ఎవ్రీ 3 years కి ఒకసారి అమ్మ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, ఎందుకంటే మన కల్చర్ కానీ మన ఫ్యామిలీతో క్లోజ్నెస్ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. సో వచ్చినప్పుడు వీ వుడ్ సీ మా మేనత్తలు పిన్నులు వాళ్ళు ఆ కత్తిపీట యూజ్ చేయటం. సో దట్ ఆల్ హెల్ప్ ఇన్ డూయింగ్ దట్ అనమాట. సో యా దట్ వాస్ దేర్. యా దట్ వాస్ మై ఫస్ట్ షాట్. యా దేవుడికి పూజ చేయటం నాకు అదంతా హ్యాపీగా అనిపించింది, బికాజ్ ఐ లైక్ ప్రేయింగ్ అలాట్ అండి. సో నా ఫస్ట్ షాట్ లోనే అది ఈజీగా వచ్చేస్తుంది. ఐ డోంట్ హ్యావ్ టు థింక్ మచ్. యా ఓకే. అండ్ మీరు ఫారినర్ రైట్? ఎస్. బేసిక్ గా చాలా మంది ఎన్ఆర్ఐస్ కదా, మీరు యుఎస్ లో సెటిల్డ్ కదా అని ఉంటారు. బట్ డిఫరెన్సియేషన్ తెలుసుకోవాలండి, ఫారినర్స్ కి ఎన్ఆర్ఐస్ కి డిఫరెన్సియేషన్ ఏంటి? రైట్. సో ఎన్ఆర్ఐస్ అంటే ఎన్ఆర్ఐ మీన్స్ నాన్ రెసిడెంట్ ఇండియన్. సో ఇండియాలో పుట్టి దెన్ దే మూవ్ టు ద యుఎస్ కదా, వాళ్ళని జనరలీ ఎన్ఆర్ఐస్ అని అంటారు. నేను వచ్చి ఫారినర్ కింద ఎందుకు వస్తానంటే, పుట్టింది పెరిగింది నా స్కూలింగ్ కాలేజ్ వర్క్ అన్నీ అక్కడే. సో I'm a foreigner. I don't have a Aadhaar card yet. So hopefully I'll get that soon. అంటే మీ తెలుగు మీ ఇంగ్లీష్ అసలు సంబంధమే లేదు తెలుసా. ఎలా ఉందంటే అప్పుడప్పుడు మంచులక్ష్మి గారు వచ్చి వెళ్తున్నారు అనమాట మీ ఇంగ్లీష్ లో. ఒకసారి నాకు ఇప్పుడు సక్సెస్ మీట్ అయిపోయింది కదా, ఆడియన్స్ కి థ్యాంక్ఫుల్ చెప్పాలి. తెలుగులో ఇంగ్లీష్ లో చెప్పండి ఒకసారి చూద్దాం. Thank you so much to the audience for appreciating and noticing my character Gayatri. I see many housewives and homemakers appreciating my performance and little kids coming up to me saying batteries. It makes me really happy. Thank you so much. ఇది ఫారినర్. That's my English. గాయత్రి. ఓకే. అండ్ ఇప్పుడు తెలుగులో ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి గాయత్రి అనే క్యారెక్టర్ని ఆదరించినందుకు, ఇంతలాగా మీరు సొంతంగా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్సెస్ రెస్పాన్స్ నేను లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ. కాదు, ఫారెన్ లో ఉన్న తెలుగు బాగా స్పష్టంగా వచ్చేస్తుంది మీకు అంటే ఎలా? అంటే తల్లిదండ్రులు నేర్పించారు? మా పేరెంట్స్ క్రెడిట్ అండి అది మొత్తం. అమ్మ నాన్న వాళ్ళు ఏమంటే కల్చర్ మీద చాలా పట్టు ఉంటుంది అనమాట వాళ్ళకి, లైక్ దట్ మనం మర్చిపోకూడదు. మా అమ్మగారు అయితే తెలుగు టీచర్. When she was in India, before she got married, she was a Telugu teacher. So she was very particular that Telugulo మాట్లాడేటప్పుడు, మా తాతయ్య కూడా he was very particular that తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగులా ఉండాలి, వేరే భాషలు మాట్లాడినప్పుడు ఆ భాషకి మర్యాద ఇస్తూ మాట్లాడాలి అని చెప్పి. సో అమ్మ నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట ఆ విషయంలో. సో ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇండియాకి మీరు? 3 years తర్వాత వస్తుంటారా? చిన్నప్పుడు అంతా ఎవ్రీ 3-4 yearsకి ఒకసారి వచ్చేవాళ్ళం. And we used to come, play and ఒకసారి ఐ మెన్షన్ దిస్ ఇంకో ఇంటర్వ్యూలో కూడా, అమ్మ నాన్న చెప్పారనమాట దట్ తెలుగులో మాట్లాడకపోతే దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో పెట్టించేస్తామని చెప్పారు. ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే సరే పదండి అని చెప్పేసి 2 months మా సమ్మర్ హాలిడేస్ 2 months DPS లో పెట్టించారు. అక్కడ ఆ టీచర్లు కొట్టడాలు ఇవన్నీ చూసా, మేము తెలుగులో మాట్లాడుతూ వదిలేయండి అని చెప్పి కేమ్ బ్యాక్. సో అయితే మీరు ఏం చదువుకున్నారు? బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ మార్కెటింగ్ అండ్ సర్టిఫికేట్ ఇన్ డిజిటల్ మీడియా అండ్ ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. ఓకే. అండ్ మీ ఇన్స్టా ప్రొఫైల్ చూసినప్పుడు సింగర్, డాన్సర్, రైటర్ అని మెన్షన్ చేశారు ఆర్టిస్ట్ తో పాటు. సో అంటే ఇది స్కిల్సా లేదా యాడ్ ఆన్ క్వాలిటీసా మీకు? లేదండి, యాజ్ అ డాన్సర్ అంటే ఐ బిన్ డాన్సింగ్ సిన్స్ ఐ వాస్ 3 years old. కూచిపూడి అని భరతనాట్యం. కూచిపూడి? యా మా గురువు గారు కమలా ఆంటీ, జయ ఆంటీ మై టీచర్స్. అండ్ వాళ్ళ వల్లనే ఇప్పుడు కూడా నేను ఐఎమ్ డూయింగ్ యాక్టింగ్, బికాస్ దే ఇంట్రడ్యూస్ మీ టు ఆర్ట్. అండ్ దెన్ అలాగే మెల్లమెల్లగా క్యారెక్టర్స్ చేస్తూ I fell in love with acting and that's how all of this happened. So so Kuchipudi Bharatanatyam dancer. Writing setlaga? Writing because of my masters and masters filmmaking lo chesinanduku అందులో ఒక కోర్స్ రైటింగ్ అనే ఉంటుంది, స్క్రీన్ రైటింగ్ ఒక కోర్స్. సో అలాగా రైటింగ్ స్టార్ట్ అయింది. దాన్ని ఇండియాకి వచ్చాక ఆడిషన్స్ చేస్తూ నేను నా పాటికి నేను రాసుకునేదాన్ని. దెన్ వన్స్ ఐ మెట్ అనదర్ ఫిల్మ్ మేకర్ and I sent నా వర్క్ పంపించి SECCలో I was a part of writing one project. అలాగే అమెజాన్ ప్రైమ్లో బందిష్ బ్యాండిట్స్ అని ఒక సిరీస్ తెలుగులో రీమేక్ చేయడానికి I was involved in that as well. అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నానండి. సీతాలక్ష్మి గారు ఇస్ మై గురు. అండ్ సో
నాకు ఆ కర్ణాటిక్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ విత్ దాట్ రైటింగ్ బందిష్ బ్యాండర్స్ రీమేక్లో అండ్ ఆల్ దాట్. అండ్ ఐ సాంగ్ బృందా అనేసి ఒక వెబ్ సిరీస్ ఉందండి సోనీ లైవ్లో, ఐ సాంగ్ అ సాంగ్ ఇన్ దాట్ as well. సో ఇంకా మీకు 24 క్రాఫ్ట్స్ లో ఒక 4-5 క్రాఫ్ట్స్ మీకు ఆల్మోస్ట్ టచ్ ఉన్నాయి అనమాట. అయితే మిగతా కొన్ని నేర్చుకోవడానికి బ్యాలెన్సింగ్ ఉన్నారు మీరు. థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండి నిజంగా. అంటే హూ నో దట్ యునో ఇట్ విల్ కమ్ ఇంత హ్యాండీగా వస్తుందని ఎవరికి తెలుసు. అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి దే యునో ఎంకరేజ్డ్ అ లాట్. సో అండ్ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ శ్రావణిజీ, మీ స్పీచ్ సక్సెస్ మీట్లో వెరీ ఎమోషనల్. సో ముందే పెట్టేసుకున్నారు అందరూ, నేను మర్చిపోతాను బట్ అందరినీ నేను మర్చిపోకుండా చెప్పాలి థ్యాంక్ యూ అన్నారు. అట్లా అందరినీ యాడ్ ఆన్ చేస్తూ చేస్తూ లాస్ట్లో మీ పేరెంట్స్ గురించి, నన్ను ఇక్కడికి పంపించినందుకు మీ పేరు చెడగొట్టకుండా మిమ్మల్ని రెస్పెక్ట్ఫుల్గా గౌరవంగానే నేను ఉంచేలా చేస్తాను అని నన్ను నమ్మి పంపించారు మీరు. సో అందుకు గాను నేను శుభంలో ఇంత హ్యాపీనెస్ తీసుకోగలిగాను అని యాజ్ ఎ డాటర్ మీ వర్డ్స్ ఓపెన్గా చెప్పారు ఆన్ కెమెరా. సో అది చాలా ఎమోషనల్, చాలా మందికి బాగా కనెక్ట్ అయింది. మేమే వింటున్నప్పుడు భలే చెప్పారు కదా అన్న ఫీల్ వచ్చింది. సో ఆ రోజు అంత ఎమోషనల్ అయ్యారు. ఆఫ్టర్ దట్ పేరెంట్స్ చూసుంటారు. ఏమైనా చెప్పారా, సే సంథింగ్? సో మెయిన్ థింగ్ అండి, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మమ్మల్ని బాగా ఇండిపెండెంట్గానే పెంచారు. లైక్ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఈవెన్ సింపుల్ స్టోరీ అండి, కాలేజ్ జాయిన్ అవుతున్నానంటే ఐ సెడ్ అక్కడే హాస్టల్లో ఎందుకు ఉండటం నాన్న, ఇంటి నుంచి వెళ్తే ఈజీగా ఉంటుంది కదా, మనీ వైజ్ ఆల్సో ఫైనాన్షియలీ ఇట్స్ లిటిల్ ఈజియర్ టు గో ఫ్రమ్ హోమ్ కదా అని చెప్తే మా నాన్న ఏం చెప్పారంటే, మీరు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే చదువుకుంటూ ఇంటి నుంచే కాలేజ్కి వెళ్తుంటే నీకు బయట ప్రపంచం గురించి ఏం తెలియదు, నీకు ఎక్కువ డబ్బులైనా పర్వాలేదు, విల్ టేక్ లోన్స్ అండ్ వాట్ ఎవర్, బట్ నువ్వు అక్కడుండి అక్కడ వాళ్ళతో మింగల్ అవుతూ నీలా నువ్వు ఉండటం నేర్చుకోవాలి, నీ అంతకు నువ్వు ఉండటం నేర్చుకోవాలి అని చెప్పి పంపించారు. అండ్ ఐ వాజ్ 17-18 దెన్. సో మా నాన్నగారు అట్లా హీ హ్యాస్ దట్ మైండ్స్ అండ్ ఎస్పెషలీ హీ హ్యాస్ దట్ థింగ్ దట్ ఆడవాళ్ళు ఎస్పెషలీ యూనో దే షుడ్ స్టాండ్ ఆన్ దర్ ఓన్ ఫీట్, దే షుడ్ బీ యాక్టివ్, దే షుడ్ డూ ఎవ్రీథింగ్ యూనో. సో అది మా ఫాదర్ ఐడియాలజీ యూస్ టు బీ దాట్ అనమాట. సో నిజంగానే వాళ్ళు నన్ను నమ్మి ఇక్కడ పంపించి, అండ్ ఇక్కడ వచ్చిన కొత్తలో అండి ఒక 2 months మా అమ్మగారు నాతోనే ఉన్నారు. సో షీ కేమ్, షీ సెటిల్డ్ మీ ఇన్ అండ్ దెన్ షీ ఆడిషన్స్కి అమ్మ కూడా వచ్చేవాళ్ళు అనమాట. అమ్మ వచ్చి షీ సా ఓకే బాగానే ఉంది ఇక్కడంతా, ఇట్స్ ఫైన్. అండ్ దే ట్రూలీ ట్రస్ట్ అండి. పాపం ఎన్నో న్యూస్లన్నీ వస్తుంటాయి యూట్యూబ్లో వాటిలో, ఇండియాలో యూనో దిస్ ఇస్ హ్యాపెనింగ్, విమెన్కి సేఫ్టీ అనేసి. ఎన్నోసార్లు మై మామ్ హ్యాస్ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్ యూనో నా గురించి భయపడుతూ అండ్ ఎవ్రీథింగ్. బట్ దే వెంట్ త్రూ అ లాట్. అండ్ ఇప్పుడు నాకు వచ్చే క్వశ్చన్స్ కంటే మా అమ్మ నాన్నకి ఎక్కువ వస్తాయి, రైట్? రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఏం చేస్తుంది మీ అమ్మాయి, ఏంటి అది ఇది అనేసి పాపం వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, రైట్? సో 2.5 years దే వెంట్ త్రూ దాట్. సో అమ్మ నాకు యూనో సినిమా చూసేసి కాల్ చేసి చాలా బాగా చేస్తాను నాన్న అని అప్రిషియేట్ చేస్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ మా నాన్నగారు కూడా, మా నాన్నని ప్లీజ్ చేయటం కొంచెం కష్టం, అంటే ఒక సినిమా చూసి బాగుంది అని చెప్పడం ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ నాన్న టు లైక్ అ ఫిల్మ్. సో హీ లైక్ ద ఫిల్మ్ లాట్. హీ సెడ్ చాలా మంచి మెసేజ్ చెప్పారు, చాలా బాగుంది, గంగవ్వ నాకు బాగా నచ్చింది, ఆ పార్ట్ చాలా నచ్చింది అని చెప్పారు. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ దే ఆర్ హ్యాపీ అండ్ ఐ హోప్ టు కీప్ దమ్ హ్యాపీ. అండ్ ఇప్పుడు అమ్మ నాన్న ఈ ఫస్ట్ ఫిల్మ్ వరకు అమ్మ నాన్న, నా ద ఆడియన్స్ రెస్పాన్స్ వాళ్ళు బాగుంది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి ఇంకా మంచి మంచి వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామమ్మా మీ దగ్గర అని చెప్తుంటే ఇంకా ఓకే వీ హ్యావ్ టు డూ రియలీ గుడ్ స్టఫ్ కదా. అయితే ఇట్స్ నాట్ జస్ట్ అమ్మ నాన్న ఎనీమోర్, ఇట్స్ మెనీ పీపుల్ నౌ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో యా ఐమ్ జస్ట్ సో గ్రేట్ఫుల్ అండి. అండ్ లక్కీయెస్ట్ పర్సన్ ఆల్సో బికాస్ గాయత్రి అనే క్యారెక్టర్ కాకుండా ఇంకేదన్నా అయినా కూడా అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనిపించుకునేది కాదు. అండ్ ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఒక మంచిగా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్ కూడా, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ అయిపోయారు. సీరియస్ నాకు అట్లనే అనిపిస్తుంది. అండ్ ఐ హావ్ టు గివ్ క్రెడిట్ టు వసంత్ గారు, రైటర్. ఓకే. సో నాకు వచ్చిన క్యారెక్టర్ మీరు అన్నట్టు ఇన్నసెంట్ ఇటుపక్క అండ్ సైకో, 2 sides, 2 కంప్లీట్ డిఫరెంట్ సైడ్స్. ఒకటి చేస్తుంటే తగ్గిపోయేది, ఇది మాత్రం ఉండింటే తగ్గిపోతే, అది మాత్రం ఉండింటే తగ్గిపోయేది. బట్ దే గేవ్ మీ బోత్ ఎండ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. సో హ్యాపీలీ ఐ డిడ్. అందుకే వసంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు కదా. ఇంకా వీళ్ళు ప్రతి ఫిలిం లో మీకు ఒక క్యారెక్టర్ ఉండాలని చెప్పారు. హోప్ఫుల్ వసంత్ ప్లీజ్. ఐఎమ్ a huge fan of his అండి. అండ్ రైటింగ్
అండ్ జస్ట్ ఆలోచించే విధానం ఇవన్నీ కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తాయి. సో ఐ హోప్ టు వర్క్ విత్ హిమ్. ఓకే. సో ఎంటైర్ మూవీలో మీరు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి? మేమైతే బ్యాటరీ సీన్స్ బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత మూవీ లాస్ట్ లో అంటే ఈ సీరియల్ ఫైనల్ ఎపిసోడ్ అందరినీ కూర్చోబెట్టి వాకింగ్ స్టైల్ ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే మీరు నార్మల్ గా నడుచుకుంటూ వచ్చే కాదు, లోపల ఒకరు ఉన్నారని చూపించాలి. అండ్ నెక్ అనేది ఒక స్ట్రైట్ ఉండదు, ఒక వన్ సైడ్ ఇట్లా బెండ్ చేసి ఇలా అలా వణుకుతూ ఆ క్యారెక్టర్ కనిపిస్తుండాలి. సో ఆ 2 చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ మీ ఐస్ లో క్యారెక్టర్ కనిపించేలాగా బాగా చేశారు యాక్చువల్లీ. అదొకటి బాగా నచ్చింది నాకు. మీ ఎంటైర్ మీ క్యారెక్టరైజేషన్ లో మీకు ఏది బాగా కనెక్ట్ అయింది? చైర్ తీసుకొని కొట్టుకుంటుంది కదా గాయత్రి, పొజెస్ అయినప్పుడు కొట్టుకుంటుంది కదా, అది కొట్టుకున్నప్పుడు మా ప్రాస్థెటిక్స్ అవన్నీ కూడా కొంచెం ఏజ్డ్ లుక్ ఇచ్చారనమాట. వైట్ హెయిర్ పెట్టి యూనో అప్పుడు ఇంకా కూని. సో స్టార్టింగ్ లో కొంచెం స్ట్రైట్ ఉండి యాజ్ ద మూవీ ప్రోగ్రెసెస్ ఇంకా ఇంకా బామల్లాగా మారిపోతుంది. సో అక్కడ ఆ గూనితో షేక్ అవుతూ ఆ చీర కొంగు యూనో దోపుకొని చైర్ తీసుకొని కొట్టడం అది బాగా ఎంజాయ్, అంటే యాజ్ పర్ఫార్మెన్స్ గా నాకు చాలా ఎంజాయ్ చేశాను నేను. అది ఐ థాట్ దట్ వాజ్ నైస్. అండ్ అమ్మాయిలు ముగ్గురు కలిసి చేసిన సీన్స్ అన్ని చాలా మంచిగా అనిపిస్తాయి. యాక్చువల్లీ ఆ సీరియల్ హీరోకి కాల్ చేయడం చాలా బాగుంది. యాక్చువల్లీ ముగ్గురు 3 విధాలుగా మాట్లాడుతూ ఉంటారు, అది చాలా బాగుంది. యాక్చువల్లీ అంటే వాళ్ళకి తెలిసిపోయింది కదా వాళ్ళు వేరే క్యారెక్టర్స్ వస్తున్నాయి, అప్పుడు రివీల్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడి డైరెక్ట్ గా మీ ఒపీనియన్స్ మీరు చెప్తున్నారు కదా. అక్కడ ఈ ఫ్రేమ్ లో హస్బెండ్స్ ని తీసుకొస్తారు కరెక్ట్ గా, ఎక్కడో ఉన్న ఏంటి ఇలా మాట్లాడుతుంది, అక్కడ గవిరెడ్డి ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, ఇంత మాట్లాడుతుందా అని చెప్పి అమేజింగ్ ఉంటుంది అది. అండ్ బేసిక్ గా మేము ముగ్గురం ఉండే సీన్స్ లో నాకు ఆ ఫ్రేమ్ మొత్తం కలకల్లాడుతుంటుంది. నాకే మంచిగా అనిపించేది అనమాట. ఫరీదా, వల్లి, గాయత్రి ముగ్గురు కలిసి లైక్ సో నైస్. అండ్ ఆ సీన్ లో అండి మీరు అన్నట్టు గవిరెడ్డి గారు ఏమిరా నా గురించి మొత్తం చెప్పేస్తుందిరా లైక్ యూనో అని చెప్పేటప్పుడు ఆయన రియాక్షన్ ఇస్ హైలైట్. పక్కన హర్షిత్, చరణ్ ఎట్లా నవ్వుకుంటున్నారో, ఆయన చెప్పేస్తుందిరా అనేసి వాళ్ళు నవ్వుకోవటం, దాట్ వాజ్ సో నైస్. అండ్ వీ ఎంజాయ్డ్ దట్ షూటింగ్ దట్ సీన్. అండ్ సీన్ లైక్ షూట్ లోనే అందరూ వెంటనే వాళ్ళకి మా ముగ్గురిని స్క్రీన్ మీద చూస్తుంటే వాళ్ళు ఎవ్రీబడి లైక్స్ ఇట్, మంచిగా ఉంది, అబ్బా ఎంత బాగుంది ముగ్గురు కలిసి చేస్తుంటే ఎంత బాగుంది అని చెప్పి, దట్ వాజ్ నైస్. అండ్ సంథింగ్ ఫన్నీ అండి, మేము కాల్ చేసే ముందు ఇంకొక కాలర్ ఉంటారు రాజ్బాబుతో మాట్లాడుతూ, మీ హెయిర్ స్టైల్ అండి చాలా బాగుంటుంది. దట్ డబ్బింగ్ ఆల్సో ఐ డిడ్. ఐ ప్లేడ్ చిన్న డిఫరెంట్ క్యారెక్టర్ అక్కడ. రాజ్బాబు గారండి అనేసి అలా వేరేగా చేశాను. సో డబ్బుందా డైలాగ్స్ ఒకసారి ట్రై చేయండి. అయ్యో రాజ్బాబు గారండి మీరేనండి, అయ్యో మీరు మీ హెయిర్ స్టైల్, అయ్యో బాబు ఎంత బాగా చేస్తారండి. బాగుంది. అంటే ముందు అంటే ఆ డిఫరెన్సియేషన్ బాగా చూపించాడు. ముందంతా పొగట్టం, అదే కాల్ వస్తుంది అనుకుని లైవ్ లోనే మాట్లాడుతుంటే ఆ తిట్టడం, ముగ్గురు కలిపి తిట్టడం చాలా బాగుంది యాక్చువల్లీ. దట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్ అండి. అదేంటి గాయత్రి చెప్పే డైలాగ్ ఉంటది, దానికి ఎంతో మంది రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ మా అత్తగారు ఎప్పుడో పెద్ద మనిషి అయినప్పుడు మొదలు పెట్టారు సీరియల్, ఇంకా అయిపోగొట్టలేదు, ఏంటండి మీరు మీ చెత్త సీరియల్ అనేసి తిడుతుంది వాళ్ళే పని. ఓకే. అంటే ఇంకొక డైలాగ్ ఉంటుందండి మీది యాక్చువల్లీ, గవిరెడ్డి గారు చెప్తారు కదా, మీరు ఎమోషనల్ గా టైం అయిపోతుంది 9 అయిపోతుంది తలుపు వేసేటప్పుడు చెప్తారు కదా, మీకు నేను కొట్టేస్తానేమో అది. అవును, మీ బామ్మ వచ్చేస్తుందండి అది ఇది అని చెప్పి మీరు నన్ను ఇక్కడ పట్టుకొని అంటారు జాగ్రత్త గాయత్రి అంటే, ముందు మీరు జాగ్రత్త అండి. మీ వాయిస్ చాలా బాగుంది యాక్చువల్లీ, మాట్లాడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్లీ. డబ్బింగ్ మీరే చెప్పారు కదా అంటే లైక్ ఐ సెడ్ సింక్ సౌండ్ అండి మొత్తం. అండ్ వి హ్యాడ్ ఒక డైలెక్ట్ కోచ్ వచ్చారు యాక్చువల్లీ, వైజాగ్ యాస కొంచెం అట్లీస్ట్ ఆ ఫీల్ ఉండాలి కదా అనేసి వచ్చి నేర్పించారు ఫ్యూ డైలాగ్స్. అండ్ నేను చెప్పినట్టు నాకు తెలిసిన ఎవరైతే పెద్దవాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారో ఐ వుడ్ ఆస్క్ దెమ్, ఈ డైలాగ్ చెప్పండి అని. ఫీమేల్స్ కి దే ఆల్వేస్ హ్యాడ్ కొంచెం హైయర్ పిచ్, సో ఐ యూజ్ దట్ ఇన్ మై. అండ్ ఇంకొకటి ఎంటైర్ ఫిలిం కి అందరికి బ్లెస్సింగ్ కావచ్చు, ఒక రకంగా ఎలా చెప్పాలి, లక్కీ ఏంటంటే సమంత గారు ఇంతమంది కొత్త నోన్ ఫేసెస్ కి ఒక లైఫ్ ఇచ్చినట్లు నిజం చెప్పాలంటే. అండ్ 2 days బిఫోరే ప్రీమియర్ స్టార్ట్ చేసేసారు ఆవిడ. అంటే సినిమా మీద అంత నమ్మకం యాక్చువల్లీ ఆవిడకి. ప్రతి థియేటర్కి వెళ్ళి వాచ్ చేసి తెలుగులో సినిమా చూసారా, నచ్చిందా, నచ్చితే ఇంట్లో అందరినీ తీసుకొచ్చి సినిమా చూడండి అని చెప్పి. అండ్ ప్రమోషన్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు మీతోనే ఉన్నారు. ఈ జర్నీ నిజంగా మీకు మెమరబుల్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి. సో సే సంథింగ్ అబౌట్ సమంత గారు. సమంత గారు ఇస్ అమేజింగ్ అండి, అందరికి తెలిసిన విషయమే. షీఈ్ అన్ ఇంక్రెడిబుల్ ఉమెన్.
అండ్ వాట్ ఐ లవ్ ఇస్ అండి, బికాస్ ఆఫ్ దిస్ ఉమెన్ ఒక న్యూ ఏజ్ తెలుగు సినిమా అన్నది స్టార్ట్ అయింది. ఐ ఫీల్ ఒక కొత్త వేవ్ స్టార్ట్ అవుతుంది బికాస్ ఈ మేకింగ్ డిఫరెంట్ అండి. మా డిఓపి మృదుల్ did some amazing work. The making is different, the production is different, our music is different. ఇలా న్యూ కమర్స్ రావడం, అన్ని కొత్త ఎలిమెంట్స్ పెట్టి ఇంత పెద్ద రిస్క్ చేయటం అన్నది, ఆ రిస్క్ మీద ఆమె పేరు ఉందన్నమాట. సో ఇట్స్ అమేజింగ్ దట్ షీ, బికాస్ ఆఫ్ హర్ నౌ there's going to be a change in తెలుగు సినిమా అని ఒక ఫీల్ వచ్చేసింది. అండ్ everyone knows she's an amazing kind hearted woman and everything. అండ్ మమ్మల్ని ఎంతో పుష్ చేశారనమాట. లైక్ మీరు యాక్టర్స్ రండి, మీరు ముందుకు రండి, మీరు ఫస్ట్ మాట్లాడండి, నా గురించి ఎక్కువ పొగడకండి, మీ గురించి మీరు చెప్పండి, ఆడియన్స్ మీతో కనెక్ట్ అవ్వాలి అని. హూ డస్ దట్ అండి? ఎందుకు చేయాలి చెప్పండి? ఆమెకి ఏం అవసరం? సినిమా తీసేసారి వదిలేసేయచ్చు, బట్ షీ వాంట్స్ అస్ టు టేక్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ that was so nice of her, and traveling with her was amazing. She's amazing, and just really grateful andi. Like aame starting workshops దగ్గర నుంచి ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. సో షీ వుడ్ వాచ్ అస్, అండ్ చేసిన ఆమె వచ్చిన ప్రతి స్కెడ్యూల్లో కలిసిన ప్రతిసారి కూడా మమ్మల్ని కాంప్లిమెంట్ చేయటం, చాలా బాగా అయింది ఇది. ఆ బ్యాటరీ సీన్ నాకు చాలా ఇష్టం. సో ఆ బ్యాటరీ సీన్ కూడా చాలా సార్లు కాంప్లిమెంట్ చేయటం. ఇంకా నమ్మలేకపోతున్నా. ఐ క్యాన్ బిలీవ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి శ్రావణి గారు? ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎట్ అండి. సో బట్ హోప్ఫుల్లీ ఐ హోప్ సమ్ మీనింగ్ఫుల్ స్టోరీస్ లో మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, హోపింగ్ ఫర్ ద బెస్ట్. సరే, మా కోసం మరి ఒక పాట పాడేస్తారా తెలుగులో? ఇది డెడికేటెడ్ టు యూ సువర్ణ గారు. థ్యాంక్ యూ. సూపర్ పాజిటివ్ ఎనర్జెటిక్ యాంకర్ దట్ ఐ రియలీ రియలీ లవ్. అందంగా లేనా అస్సలేం బాలేనా, నీడు జోడు కాననా, మలుసైపోయానా అసలేమీ కానా, వేషాలు చాలే పొమ్మనా. ఎవరు చెప్పారండి ఇంత అందంగా పాడుతుంటే అందంగా లేరని? మీరు అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. శుభంతో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. సో మీ పేర్లో ఉన్న ఎస్ మీకు కంటిన్యూగా సక్సెస్ తీసుకురావాలని మా సుమన్ టీవీ నుంచి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్రేజీ క్వశ్చన్, హూ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? I've always said this, Kamal Haasan garu is my favorite. కరెంట్ నౌ హీరోస్, ఎనీ క్రష్ మూమెంట్? అందరి మీద ఉంటదండి, చెప్పండి. ఒక టాప్ 2 or 3 నేమ్స్ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. సరే, ఓకే. ఒక సైడ్ రామ్ చరణ్ గారు కలిసే ఛాన్స్ వస్తుంది, ఒక సైడ్ అల్లు అర్జున్ గారిని కలిసే ఛాన్స్ వస్తుంది. సో ఇద్దరిని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు? ఎవరిని ఫస్ట్ మీట్ చేస్తారు? ఇద్దరిది ఒకటే టైమింగ్, రామ్ చరణ్ గారు అండ్ బన్నీ గారు ఇద్దరిది ఒకటే టైం, మీట్ చేయాల్సిన టైం వచ్చింది. సో విచ్ వన్ యూ పిక్? పిక్ కాదు, ఇద్దరిని కలవాల్సిందే. వాళ్ళ కార్ లోకి ఎక్కుతున్నా కూడా ఐల్ గో అండ్ ఐల్ సే హలో. ఐ లవ్ దర్ వర్క్ అండి. అంటే అల్లు అర్జున్ గారిది అయితే మాకు చిన్నప్పటి నుంచి, లైక్ గంగోత్రి టైం నుంచి వీఆర్ హ్యూజ్ ఫ్యాన్స్. నాట్ జస్ట్ మీ, అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. యా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనమాట మేమందరం. అండ్ రామ్ చరణ్ గారు అయితే హీస్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్, అమేజింగ్. రంగస్థలం ఏం యాక్టింగ్ అండి, మై గాష్, హీస్ అమేజింగ్. అండ్ ఒక నోబిలిటీ ఉంటుంది ఆయన మాట్లాడే మాటల్లో కానీ, ఆయన ఉండే వేలో కానీ ఒక నోబిలిటీ ఉంటుంది. హీస్ అన్ ఇంక్రెడిబుల్ స్టార్. సో ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి మా అలియాస్ #బ్యాటరీస్ గాయత్రి గారు ఏం చెప్పేస్తారు? థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ వ్యూవర్స్ ఫర్ యువర్ టైమ్. ఐ హోప్ మీరు ఇంటర్వ్యూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ సువర్ణ గారు ఉంటే ఆబ్వియస్లీ ఎంజాయ్ చేస్తారు. యా, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఆల్ లవ్డ్ శుభం. ఇంకా చూడలేదంటే ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు కూడా హౌస్ఫుల్స్ అవన్నీ అవుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ఇచ్చిన రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ టు సీ యూ శ్రావణి గారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ మాత్రం ఒక బిగ్ సక్సెస్ తర్వాత కలుసుకోవాలని నేను ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తూ విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సువర్ణతో సరదాగా ఒక మంచి కంటెంట్ అయితే ఇచ్చారు, ఎందుకంటే తెలియని శ్రావణిని చూపించారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు గాయత్రి మాత్రమే తెలుసు, బట్ శ్రావణి అయితే ఇంటర్వ్యూలో అందరికీ తెలుస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, ఇది వాళ్ళ స్పెషల్ షో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.